మా ఇంట్లో ఇవాళ పాలకూర పప్పు చేశాను. చూడండి ఎలా చేశానో. పాలకూర పప్పు కోసం కందిపప్పు ఒక టీ గ్లాస్ ఉంటది కదా! దాంతో 1 ½ గ్లాస్ తీసుకున్నాను. అలాగే ఒక పిడికెడంతా శనగపప్పు కూడా వేసుకున్నాననమాట. రుచికి బావుంటుంది. అలాగే కొంచెం అంత పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, అలాగే కొంచెం అంత పసుపు వేసి, కొంచెం ఆయిల్ వేసి 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టాలి. తీసుకున్న తర్వాత కొంచెం ఇలా రుబ్బేసుకోవాలి పప్పుని. రుబ్బుకున్న తర్వాత మనకు రుచికి సరిపడంత పులుపు ఎంత వేసుకుంటామో అంత చింతపండు రసం వేసుకోవాలి. అలా వేసుకొని కొంచెం మరగబెట్టుకున్న తర్వాత ఇలాగే పోపు పెట్టాలన్నమాట. జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయలు, వట్టిమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని అంతే పప్పులో వేసుకున్నామే అనుకోండి, పాలకూర పప్పు రెడీ అనమాట. సేమ్ పెళ్ళిళ్ళలో ఉన్నట్టే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్.